ఒక దగ్గర ట్రైన్ అయ్యేవాళ్ళు. అవును. సేమ్ టైంలో మీతో పాటు అలాగే మోడల్‌గా ఉంటూ, అదే టైంలో ఇండస్ట్రీలో ట్రావెల్ అయిన ఇంకో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. అవును. అంటే మీ తర్వాత వచ్చుండొచ్చు వాళ్ళు అవును. అవును. కొంచెం గ్యాప్‌తో. అవును. ఒకరొచ్చేసి కౌశల్ గారు, కౌశల్ ఇంకొకరొచ్చి గారు. ఉదయ్ కిరణ్ గారు. ఉదయ్ కిరణ్. యెస్. వాళ్ళు కరెక్ట్ చెప్పారు సార్ అది. హ్మ్. మేము ఉదయ్ కిరణ్ గారు నేను ఇద్దరం సేమ్ ఇన్‌స్టిట్యూటే. ఓకే. ఇక్కడే ఎంత దూరం కాదు. ఇక్కడ మన సినిమా కాలనీలోనే మన సాయి మండపం ఉందిగా, శ్రీ సత్య సాయి మండపం పక్కన గల్లీలోనే ఇమ్రాన్ ఖాన్ గారని ఆయన పెద్ద కొరియోగ్రాఫర్. హ్మ్. మీరు కరెక్ట్‌గా నన్ను గుర్తు చేశారు. హ్మ్. నేను ఉదయ్ కిరణ్ గారు ఇద్దరు సేమ్ ఇన్‌స్టిట్యూటే. ఓకే. అంటే మోడలింగ్. హ్మ్. అయితే ఉదయ్ కిరణ్ గారికి కొంచెం హైట్ తక్కువ. హ్మ్. ప్లస్ ఆ మోడల్‌గా అంత సెట్ అవ్వట్లేదని హ్మ్. పెద్దగా షోస్ ఏమి అతను చేయలేదు. ఓకే. కానీ ఎవరో ఒక పర్సన్ అతనికి 'చిత్రం' అనే సినిమా అవును. జరుగుతుంది. ఆడిషన్ అని చెప్పేసి ఫిల్మ్ సిటీ సారీ రామోజీ ఫిల్మ్ రామోజీ సిటీకి ఫిల్మ్స్. తీసుకెళ్లారట. హ్మ్. అక్కడ చూడడము, హ్మ్. తేజ గారు హ్మ్. అతన్ని సెలెక్ట్ చేయడము, నైట్ అతని లైఫ్ చేంజ్ అయిపోయింది. ఓకే. చేంజ్ అయిపోయి స్టార్ అయిపోయారు ఆయన. 3, 4 సినిమాలతో స్టార్ అయిపోయారు. అవును. కానీ అంటారు కదా సార్, ఒక్కొక్కసారి సక్సెస్ కూడా సడన్ సక్సెస్ కూడా ఒక్కొక్కసారి డేంజర్ అవుతుంది. హ్మ్. అంటే ఓవర్ నైట్ సక్సెస్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దాన్ని మళ్ళా మనిషి అక్కడ నుంచి ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్తే ఆ తట్టుకునే శక్తి అందరికి ఉండదు. కరెక్ట్. బహుశా ఉదయ్ కిరణ్ గారు అది తట్టుకోలేకపోయారేమో ఆ ఫెయిల్యూర్ని. హ్మ్. మళ్ళీ ఏం జరిగిందేమో తెలియదు కానీ నేను అనుకుంటుంది ఏంటంటే అంత సక్సెస్ చూసిన మనిషి ఆ ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోయి మళ్ళీ ఏదైతే జరిగిందో ఆయన లైఫ్లో ఆత్మహత్య చేయడం అనేది. ఆ కెరీర్ స్టార్టింగ్‌లో ఆ మోడల్‌గా ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది సార్? అంటే మీరు దగ్గర నుంచి అంటే చూసుంటారు కాబట్టి. యాజ్ ఏ ఒక స్ట్రగల్ ఆర్టిస్ట్ లాగా మాలాగానే హ్మ్. హ్మ్. అతను కూడా ఎప్పుడు ఊహించి ఉండడు. హ్మ్. నాకు ఇలా ఒక సినిమా వస్తుంది, ఆ సినిమా తర్వాత ఇమీడియట్లీగా 3, 4 సినిమాలు మోస్ట్ అంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఆ రేంజ్కి వెళ్తానని ఆయన కూడా ఊహించలేదు. హ్మ్. అసలు చూస్తూ వితిన్ 2, 3 ఇయర్స్లోనే పీక్ వెళ్ళిపోయాడు. హ్మ్. అసలు ఉదయ్ కిరణ్ గారు అంటే ఆ టైంలో ఓన్లీ ఉదయ్ కిరణ్ గారే ఉన్నారు. అంటే అవును. ఆ రేంజ్ వచ్చింది. రేంజ్ వచ్చింది ఆయనకు. అవును. కానీ దాని తర్వాత డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. హ్మ్. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. సార్. ఫ్యామిలీ ఉండొచ్చు, లేకుంటే ఈ ఫెయిల్యూర్ ఉండొచ్చు. చాలా వరకు మనకు తెలియదు కానీ సార్. చాలా ఉండొచ్చు. ఎందుకంటే ఆ మనిషి ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటాడంటే అన్ని చుట్టుపక్కల అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోతేనే ఇంకా ఎప్పుడు నాకు ఇంకా ఇంత కూడా ఆశ లేనప్పుడే మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. కొంచెం ఆశ ఉన్న మనిషి ఆత్మహత్య చేసుకోడు. హ్మ్. అంటే ఇంకా నాకు టోటల్ క్లోజ్ అయిపోయింది అన్నీ, ఇంకా నాకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదు, ఇంకా నేను వెళ్ళిపోతాను అనేవాడు ఆత్మహత్య చేసుకుంటాడు. కొంచెం ఇంత ఎవరో ఒకరు బూస్ట్ చేసేవాళ్ళు ఉన్న సైడ్లో ఆ ఎవరో భుజం ఒకరు పక్కన నిలబడితే. ఎవరో ఒకరు అరే నేను నీకు ఉన్నా అని హ్మ్. చెప్తే మనిషి ఒకసారి ఆలోచిస్తాడు. హ్మ్. సో ఆ టైంలో ఆయనకు ఎవరు లేరా, హ్మ్. చెప్పేవాళ్ళు ఎవరు లేరా, భుజం తట్టేవాళ్ళు ఎవరు లేరా, ఆయనకు ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు తెలిసిన వరకు సినిమా ఫెయిల్యూర్ తోటే అయితే జరగలేదు అది. హ్మ్. వేరే కొన్ని కారణాలు ఉన్నాయి. మరి ఏంటో నాకు తెలియదు కానీ ఓకే. మ్, మొత్తానికైతే ఒక మంచి యాక్టర్ని, ఒక మంచి మనిషిని మనం కోల్పోయాం ఇండస్ట్రీలో. చాలా అది బాధాకరం. చాలా బాధాకరమైన విషయం అది. అండ్ ఇప్పుడు మీ 'బ్రహ్మాండ' సినిమా విషయానికొస్తే, అవును. అంటే ఆనంద్ గారిని సినిమాల్లో చూస్తున్నాము. మంచి మంచి సీన్‌లు పడుతున్నాయి. మంచి విలన్‌గా అవును. ఎస్టాబ్లిష్ అయ్యారు. అంతా ఓకే. సినిమా మొత్తాన్ని తన క్యారెక్టర్‌తో మార్చేసే సినిమా అయితే ఇప్పుడు దాకా అవును. రాలేదు. రాలేదు. బట్ నేను బ్యాక్‌గ్రౌండ్‌లో నేను చెక్ చేసుకొని నేను తెలుసుకున్న విషయం ఏందంటే, అవునవును. 'బ్రహ్మాండ'లో చాలా అవును. హీరోలంట మీది కథ చాలా మొత్తం మీ చుట్టూ తిరుగుతుందంట. అవును. ఒక చాలా కీలక పాత్ర అండి. వెరీ అంటే సినిమాలో హ్మ్. వన్ ఆఫ్ ద అవును. వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ అంటారు చూసారా? హ్మ్. అంటే ఒక స్టోరీనే కొంచెం ఆ క్యారెక్టర్ చుట్టూ కదిలి ట్విస్ట్‌లుంటాయంట. అది కదిలిచ్చే క్యారెక్టర్ అది. హ్మ్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. హ్మ్. ఎంత నమ్మకంగా ఉన్నారు సార్ 'బ్రహ్మాండ' సినిమా విషయంలో? నాకు చాలా నమ్మకం ఉంది సార్ మూవీ మీద. మీరు టీజర్ చూస్తే మీకే అవును. టీజర్ ఒకసారి చూసాం, టీజర్ ట్రైలర్ చూస్తే చూసాం. నమ్మకం వస్తది. బావుంది. హ్మ్. ప్లస్ ఆ రాంబాబు గారి కోసమన్నా ఆడాలి సార్ సినిమా అది. హ్మ్. అంటే నాకైతే ఆయన కోసం ఆడాలని ఉంది. ఓకే. ఆయన ఆత్మ శాంతి దొరుకుతుంది నిజంగా. ఎందుకంటే ఆయన ఈ ఆడియన్స్‌తో చూడలేదు సినిమాను. హ్మ్. ఎవరికైనా ఒక కళ ఉంటది. నేను తీసిన సినిమా ఒక అన్ని థియేటర్స్‌లో రిలీజ్ కావాలి, దానికి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావాలి హ్మ్. అనే దానికి అసలు
ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కో డైరెక్టర్ దాకా ఎవరైతే ఓ డైరెక్టర్ కావాలని ఉంటారో వాళ్ళకు ఒక కళ అది. ఆ కళ ఆయన చూశాడు, దాన్ని నిజం చేశాడు, అన్నీ జరిగింది. కానీ లాస్ట్ ఇంకా థియేటర్కి పడకముందే పాపం ఆయన ప్రివ్యూ థియేటర్లో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అసలు ఇలా జరగకుండా ఉండాల్సిందని నేను అనుకుంటున్నా. కానీ బ్రహ్మరాతని ఎవరు మార్చలేరు. ఇక అక్కడ నుంచి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోయారు ఆయన. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ సినిమా కొంచెం సక్సెస్ రావాలి, ఆయన అక్కడ నుంచి చూస్తుంటాడు, ఆయన ఆత్మకు శాంతి దొరుకుతుంది. అండ్ ఇండస్ట్రీలో సార్ మన టాప్ హీరోలు ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఈవెన్ సెట్కి వచ్చినా సరే ఆ రోజు సీన్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళని కదిలించలేము, వాళ్ళతో మాట్లాడలేము, అది ఇబ్బంది కూడా. అవునవును. కానీ ఆనంద్ భారతి అనగానే ఎందుకు సార్ ఈ టాప్ స్టార్లు అందరూ కూడా ఏదో ఒక టైంలో మీ మీద ప్రేమ చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అల్లు అర్జున్ గారు కానీ, మన ప్రభాస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మీ మీద ఒక స్పెషల్ కేర్ తీసుకుని మీరు చాలాసార్లు చెప్పారు కూడా. ఎందుకు వాళ్ళందరికీ మీ మీద అంత మంచి అభిప్రాయం? అది ఇంకా అది నేను చెప్పలేను. వాళ్ళు నన్ను చూసి మరి వాళ్ళకి ఏమనిపించిందో. నాకు నిజంగా నాకు ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా సార్ చాలా మంది అంటుంటారు ఆ హీరోతో ప్రాబ్లం, హీరోతో ప్రాబ్లం అని. బాలకృష్ణ గారి గురించి చెప్తుంటారు అందరూ. బాలకృష్ణ గారు ఇలా కొట్టారట కదా, అలా కొట్టారట. నేనైతే ఆయనతో 8 సినిమాలు చేశాను. ఆయన ఉన్నంత మంచిగా ఎవ్వరు ఉండరు. ఆయన చూసినంత కళాకారులని, ఆర్టిస్టులు ఎవ్వరు చూడరు. అసలు ఎంత డిస్టర్బెన్స్ ఉండదు ఆయనతో ఉంటే. ఇంకా మనకు ఆయన బూస్ట్ ఇస్తారు, ఇలా చేయి అలా చేయమని చెప్పేసి. మరి ఈ మాట ఎలా వచ్చిందో బయటికి నాకైతే ఇంకా ఇప్పుడు దాకా అర్థం కాలేదు. మరి చెప్పేటోడు ఎవడు, అసలు ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనేది ఇప్పటికి నాకు అది అర్థం కాందే. ఆయనతో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ బాలకృష్ణ గారితో మీకు? బాలకృష్ణ గారితో చాలా అన్ని అంటే బాలకృష్ణ గారిది ఎలా అంటే సార్ ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఆయనది. మనం ఏం చూస్తాం, మనం ఏమనుకుంటామంటే బాలకృష్ణ గారు అక్కడ కూర్చుని ఉన్నట్టే మనం కొంచెం దూరంగా ఉండాలని చూస్తాం. ఎందుకు డిస్టర్బ్ చేయడం సార్ని. ఆయన ఒక దాంట్లో ఉంటారు, ఒక ఆ సినిమా దాంట్లోనే ఉంటారు, ఆ మూడ్లో ఉంటారు ఆయన. సో మనం కూడా ఎందుకు బాలకృష్ణ గారిని మనం అక్కడ ఉన్నారంటే మనం దూరం నుంచి వెళ్ళిపోదామని చూస్తాం. కానీ ఆయన చూసి పిలుస్తారు, అయ్యే ఇట్రా అంటారు, కూర్చొని వెళ్ళిపోతున్నావు చూడకుండా అంటారు. ఇక మనం లేదు సార్ మీరు బిజీలో, ఏం బిజీ ఉన్నాను నేను బాగా ఖాళీగానే ఉన్నా కదా అంటారు. కూర్చోబెడతారు, టీ తాగిస్తారు, ఇంకా ఆయన తింటున్నారంటే తినడానికి ఇస్తారు. నాకు అదే అనిపిస్తుంది, జనాలు ఎందుకు ఆయన గురించి అలా మాట్లాడుకుంటారు అనిపిస్తుంది. చాలా చాలా ఫ్రెండ్లీగా, అసలు ఆర్టిస్ట్ అనేవాడికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఒక రేంజ్లో ఉంటుంది సార్. మామూలు రెస్పెక్ట్ ఇవ్వరు ఆయన. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని ఏమీ ఉండదు, అందరికీ ఆయన సమానంగా చూస్తారు, ప్రేమగా వర్క్ చేస్తారు, ప్రేమగా చేపించుకుంటారు. సూపర్ అసలు. అండ్ బాలకృష్ణ గారితో పాటు మనకి ఇండస్ట్రీలో మంచి ఆజానుబాహుడు ఎవరయ్యా, మంచి ఆ భుజం కానీ ఆ ఎత్తు కానీ అంటే ప్రభాస్ గారు అంటారు. ఈవెన్ చాలా మంది ఫైటర్స్ కూడా ప్రభాస్ గారితో ఫైట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు దెబ్బలు తిన్నట్టున్నారు. పడింది నాకు దీంట్లో మన వంశీయా అది బస్ ఫైట్ ఉంటుంది నాకు, ప్రభాస్ గారితో చేశాను. వంశీ గారు డైరెక్టర్ దానికి. మొన్నకి బస్సులో అంటే పాపం ఆయన చేసిందేం లేదు, ఆయన నన్ను ఇసురుతారు ఇట్లా బస్సు లోపలే, నేను ఇసురితే ఇట్లా గాలిలో వెళ్ళి పడాలి, డ్రైవర్ దగ్గరికి వెళ్ళి పడాలి అంతే. ఆ షాట్ అలా ప్లాన్ చేశారు. నన్ను మొత్తం గాలిలో పెట్టేశారు, ఇట్లా బెల్ట్ అన్ని కట్టేసి పెట్టేశారు. ఈ మనం పట్టుకుంటాం కదా పైన హ్యాండిల్ పట్టుకుంటాం కదా, దానికి వీల్స్ వేశారు. వాళ్ళు చెప్పారు నాకు, మీరు ఇసిరేటప్పుడు నువ్వు చెయ్యి అక్కడ పెట్టద్దన్నారు. కానీ మనము భయం అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది ఎప్పుడైతే గాలిలో ఉన్నానో ఆటోమేటిక్గా మనిషి అనేవాడు ఏదైనా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. నేను ఆ 2 పట్టుకోవడం జరిగింది, ఆ వీల్ నా చేయి మీద నుంచి వెళ్ళిపోయింది, రక్తం అయిపోయాను. ప్రభాస్ గారి దగ్గరుండి అన్ని ఫస్ట్ ఎయిడ్ చేయించి కొంచెం రెస్ట్ తీసుకో, నువ్వు ఈ షాట్ని ఇంకా నువ్వు చేయకు, ట్యూబ్ తోటి చేపిస్తాను అని చెప్పారు. సో అలా జరిగింది. అంటే ఆయన చేసింది ఏం లేదు, ఆయన కొడితే మనకి సీక్వెన్స్ లో అలా అయింది. అది నా తప్పే, అది నిజంగా చెప్పాలంటే. మనం ఫైటర్ కాము కాబట్టి మనకు పెద్ద నాలెడ్జ్ లేవు కాబట్టి దాని గురించి మనము ఇలా వెళ్ళేటప్పుడు ఆ పట్టుకోవడం అట్లా జరిగింది, దాంతో హర్ట్ అయ్యా కొంచెం అంతే, రక్తం రావడం అని జరిగింది. ఓకే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ షూటింగ్ అంతే సార్. మామూలుగా
క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అయి చెప్పాలి. మీరు చాలామంది హీరోలతో ఫైట్ చేసి ఉంటారు. అవును. బట్ ఫైటింగ్లో ఏంటంటే ప్రతి ఒక్క హీరోకి ఒక టైమింగ్ ఉంటుంది. అవును. అలా పర్ఫెక్ట్ టైమింగ్తో కరెక్ట్గా చేసే హీరో ఎవరంటే ఒకరిద్దరు పేర్లు చెప్పంటే ఎవరి పేరు చెప్తారు? అందరూ బాగా చేస్తారు సార్, నిజంగా చెప్తున్నా కదా. వాళ్ళు చేసి ఉండరు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు టైమింగ్ తోటే ఉంటారు. మనమే ఇక్కడ టైమింగ్ మనం రెగ్యులర్గా చెయ్యము. కానీ హీరోలకి అయితే ప్రతి సినిమాలో 4-5 ఫైట్లు ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది. మన టైమింగే తప్పుతుంది ఎక్కడైనా తప్పితే. సో మళ్ళీ దానికి రీటేక్ చేయడము అది చేసి మీకు బాగా కంఫర్ట్గా బెటర్గా అనిపించిన? అందరితో కంఫర్ట్గానే ఉన్నాను సార్, అదేం లేదు. ఎప్పుడుగా నేను అది చెప్పాను కదా మీకు, ఎప్పుడు కూడా నాకు అలాంటి రాలేదు. ఇతను కంఫర్ట్గా లేరు, అతను కంఫర్ట్గా ఉన్నారన్న ఎప్పుడు రాలే. ఎప్పుడు చేసినా అందరితో ఇన్ని సంవత్సరాలు నాకు ఎప్పుడు ఏ హీరోగాతో ప్రాబ్లం రాలేదు. అందరితో చాలా మంచిగా చేశాను. మంచి జర్నీ. 25 ఇయర్స్ అరే ఈ ఇండస్ట్రీ నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు కదా, అలాంటిది ఏమీ లేదు. ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సే. మీరు కెరీర్లో స్ట్రగుల్ అవుతూ అప్పుడే ఛాన్సులు వస్తూ ఎదిగే సమయంలో మీతో పాటే ఒక హీరో అలాంటి స్థితి నుంచి స్టార్గా ఎదుగుతూ వస్తూ వచ్చారు. మీరు ఆయనతో సినిమాలు చేశారు, ఆయన స్టార్గా ఎదుగుతూ వచ్చారు, రవితేజ గారు. ఎస్ ఎస్. అంటే ఇప్పుడు ఈరోజు ఆయన ఉన్న స్థాయి ఇంచుమించు ఏంటంటే, ఆయన ఒక సినిమా తీస్తే కొన్ని లక్షల మంది థియేటర్లకు ఎగబడతారు, కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్ కూడా. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి మీరు చూశారు కాబట్టి ఎలా కష్టపడేవారు ఆయన? ఒక ఎనర్జీ లెవెల్ వేరే ఉంటుంది సార్ రవితేజ గారిది. అంటే నేను ఆయనను జీరో నుంచి చూశాను. అవును. జీరో నుంచి ఆయనను అంటే ఒక రేంజ్ హీరో ఇప్పుడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఎనర్జీ లెవెల్ తగ్గదు మనిషిది. ఫస్ట్ సినిమాలు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఇంకా రోజు రోజుకు యంగ్ అవుతున్నారు ఆయన. ఆయన మొత్తం ఫిజికల్గా చూసి ఉంటారు మీరు, సన్నగా పడిపోయి అసలు. అంటే అవి జీల్ అండి, చేయాలి నేను ఇంకా మంచి చేయాలి అని చెప్పేసి ఫుడ్ గిడ్ కూడా మానేసేసి మన బాడీ ఫిట్గా ఉండాలి అని. చూడండి ఆ తపన ఉంది చూసారా, అదే ఆయన అక్కడ నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళింది. అంటే ఆయన ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరంటే అదే అంటున్నా. అంటే డైట్, టోటలీ డైట్. అంటే ఆయన కావాలంటే ఎన్నో చేయొచ్చు, డైలీ పార్టీస్ చేసుకోవచ్చు, ఇంకా ఎన్నో విధాలుగా ఆయన అంటే ఏం కావాలన్నా తినచ్చు. కానీ ఆ బాడీ బాగుండాలి, నేను ఒక యాక్టర్గా ఇంకా కొన్ని రోజులు మంచిగా, అంటే ఒక హీరోగా నేను చాలా రోజులు దాకా సర్వైవ్ కావాలి అంటే నా బాడీ మీద నేను శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి ఆయన అన్నీ మానేసేసి ఎక్సర్సైజ్ చేసుకుంటా ఈ ఫుడ్ గిడ్ విషయంలో చాలా జాగ్రత్త పడుతూ ఆయన చూడండి ఇప్పుడు కూడా అదే ఎనర్జీ, అదే లుక్, అలాగే ఉన్నారు. ఆనంద్ భారతి గారు అంటే ఒక జీరోగా మొదలైన రోజు అంటూ ఒకటి ఉంటుంది. అలా మొదలైన రోజు మీరు ఒక స్టార్ని కలిశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి మీకు పరిచయం లేదు, నేరుగా వెళ్ళారు, సార్ ఛాన్స్ అని అడిగారు. గుర్తుపెట్టుకొని 2 నెలల తర్వాత మీకు ఛాన్స్ ఇప్పించి కాల్ చేయించారు. ఇదంతా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు కూడా ఆనంద్ భారతి లాంటి కొత్త ఆర్టిస్టులు ఈ జనరేషన్లో కొత్త యాక్టర్స్ వస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ పవన్ కళ్యాణ్ లేరు. మీకు పవన్ కళ్యాణ్ దొరికారు. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి మంచి మనసున్న హీరో ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే మనసు ఈ మీరు చెప్పినట్టు అవకాశాలు వాళ్ళు నాకు అంటే మనకు తెలియదు, బహుశా వాళ్ళు ఇస్తున్నారేమో. అంటే మనకు నా వరకు అయితే నేను మీకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్తున్నాను. ఇంతమంది కళాకారులు ఇండస్ట్రీలో వస్తున్నారు కదా, మేబీ వాళ్ళకు ఆ హీరోస్ ఎవరైనా బ్యాక్ సపోర్ట్గా చేసి హెల్ప్ చేశారేమో బహుశా. సో నేను దీని గురించి మీకు చెప్పలేను. అంటే వాళ్ళు ఏదైనా ఒక రోజు ఎవరైనా ఆర్టిస్ట్ నా అలాగానే వచ్చి నాకు అల్లు అర్జున్ గారు ఇలా బూస్ట్ ఇచ్చారు, లేకుంటే ప్రభాస్ గారు నాకు ఆ సినిమాకి చెప్పడం జరిగింది, లేకుంటే ఉన్న హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆ సినిమాకి రికమెండ్ చేశారు, నేను ఈరోజు ఈ స్థాయిలో మూవీ చేస్తున్నానంటే వాళ్ళే కారణం అని చెప్పచ్చు మీకు. అంటే చెప్తే తెలుస్తుంది, వాళ్ళకి చెప్తే మీకు అది తెలుస్తుంది. అండ్ మీరు సినిమాల్లో 1-2 సినిమాలు అయిపోయిన తర్వాత డైలాగులు పడ్డాయి, మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యారు, ప్రతి ఒక్కరికి నోటెడ్ అయ్యారు. ఈ జర్నీలో మీరు మంచిగా పీక్స్లో ఉన్నప్పుడు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆనంద్ బాగా సెటిల్ అయ్యావు అని చెప్పి, లేదంటే మీరు వెళ్ళి సార్ బాగున్నాను, ఇలాంటి ఒక కన్వర్జేషన్ మీ ఇద్దరి మధ్య జరిగింది? అంటే మధ్యలో ఒక షూటింగ్లో కలిశారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే. కలిసి ఆయనకు మరి గ్రేట్ ఏంటంటే అన్ని పేర్లు గుర్తుంటాయండి. నేను స్టన్ అయిపోయా. ఏం ఆనంద్
బాగున్నావా అన్నారు. వా ఇప్పుడు బద్రి అసలు సార్కి ఏంది ఇంకా పేరు గుర్తుంది అనుకున్నా నేను. అంటే మెమొరీ వెరీ షార్ప్ మెమొరీ అండి మన పవన్ కళ్యాణ్ గారిది. ఆ పేరు పెట్టి పిలిచారు ఆయన. బాగా ఓకేనా అని, చేస్తున్నావా షూటింగ్స్ అన్నారు. సార్ చేస్తున్నాను సార్, ఫైన్, అంతా నడుస్తుంది సార్ బాగానే అని చెప్పా. మంచిగా చేసుకో అన్నారు. అంతవరకే, ఇంకా తక్కువ మాట్లాడతారు కానీ పలకరిస్తారు. అంటే ఆ టైంలో మనతో ఉన్న కళాకారులు వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు. అలా పలకరించడం జరిగింది. సార్, ఈ 25 ఏళ్ల కెరీర్లో ఇప్పటిదాకా మీకు జరిగిన మంచి చెప్పారు. ఒక వరస్ట్ సిచ్యువేషన్ కానీ, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ గురించి కానీ, నేను లైఫ్లో ఫేస్ చేశాను, ఇది జరిగి ఉండకూడదు, నేను ఫేస్ చేసి ఉండకూడదు అనిపించే ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఉంది సార్, ఒక ఇన్సిడెంట్ ఉంది. పోలీస్ అని ఒక సినిమా చేశాను సార్ నేను. ఓకే. దానికి మన హీరో వచ్చేసి శ్రీరామ్ గారు. ఓకే. శ్రీరామ్ గారు హీరో. దానికి ఒక సీన్లో జీప్లో వెళ్తూ కర్వ్ ఇట్లా కొడుతుంది, జీప్ సడన్గా టర్న్ అవుతుంది. టర్న్ అయినప్పుడు తమిళ్ ఫైట్ మాస్టర్స్ వాళ్ళంతా ఉన్నారు. నా ఫైటర్ ఎవరైతే నడుపుతారు కదా, యాక్చువల్గా మనం టర్న్ కొట్టేటప్పుడు కొంచెం జీప్ని స్లో చేయాలి. అతను అదే స్పీడ్తో 80-100 స్పీడ్లో కొట్టేశాడు సార్. మేమంతా బ్యాక్ నిల్చుని ఉన్నాం. అవును. అంటే విలన్ ముందు కూర్చొని ఉన్నాడు, అతనికి మేము రైట్ హ్యాండ్గా లాగా బ్యాక్ సైడ్లో నిల్చుని ఉన్నాము. అది టర్న్ కొట్టంగానే జీప్ పడిపోయింది సార్. అది గాలిలో ఇట్లా ఎగిరి పడింది. మేమంతా జీప్ నుంచి అట్లా గాలిలో ఎగిరి పడ్డాం. ఓకే. నా తల కింద తగిలింది భూమికి. నాకు కళ్ళ ముందు బ్లాక్ అయిపోయింది. ఇంకా అంటే చాలాసేపు దాకా నాకు కనబడలేదు. అప్పుడు నేను నా కళ్ళు పోయింది అనుకున్నా. నా కళ్ళు పోయింది, ఇంకా నాకు సెన్సేషన్ కూడా లేదు ఇంకా ఏమి. ఓన్లీ సౌండ్స్ అంటే ఏదో దూరం నుంచి వచ్చే సౌండ్స్, జనాలు ఊరుకుంటుంటారు కదా, అదొక్కటే వినిపిస్తున్నాయి. నాకు ఏం కనబడట్లేదు. నన్ను ఎవరో పట్టుకుని తీసుకెళ్తున్నారు అనేదే గుర్తుంది నాకు. ఇక దాని తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నేను చూసుకున్నా. అప్పుడు తెరిస్తే అప్పుడు నాకు డాక్టర్ గారు కనబడ్డారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నా. నా కళ్ళు అయితే బాగానే ఉంది, ఇక తర్వాత చూద్దాం ఇంకా ఏమవుతుందో. ఇక ఆయన అన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత దేవుడు నీ వెనక ఉన్నాడు, నీకేం కాలేదు అన్నారు. మరి శ్రీరామ్ గారు కూడా వచ్చారు హాస్పిటల్కి. ఆయన రాగానే నన్ను చూసి హత్తుకున్నారు. హత్తుకుని ఆయన ఒకటే ఒక మాట అన్నారు, మీ అమ్మ నాన్న ఎవరో కానీ చాలా పుణ్యం చేశారబ్బా వాళ్ళు అన్నాడు. ఆయన నోటి మాట ఫస్ట్ అదే మాట, మీ అమ్మ నాన్న ఎవరో చాలా పుణ్యం చేశాడు. నేను ఎందుకంటే ఆయన ముందు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఈ జీప్ పడేది చూశాడు. నేనైతే నువ్వు అవుట్ అనుకున్నాను దూరం నుంచి, ఎందుకంటే నువ్వే ఫస్ట్ గాలిలో ఎగిరి పడ్డావు, నేను చూశాను. నువ్వు దట్స్ ఎండ్ ఆఫ్ యువర్ డే అని అనుకున్నాను నేను. కానీ నువ్వు నిజంగా పడ్డ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు డాక్టర్ గారు కూడా నేను అడిగాను, అసలు ఏం ప్రాబ్లం లేదండి, జస్ట్ పడినందుకు ఆ ప్రెజర్ తోటి ఆయన కొంచెం సేపు ఐసైట్కి అలా అయింది తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పారు. సో యు ఆర్ వెరీ లక్కీ అని చెప్పేసి హద్దుకున్నారు. ఏదో ఒక ఇన్సిడెంట్ అంటే నేను ఒక చావుని చూసి బయటపడ్డా. అంతే కదా సార్. ఒక చావు నుంచి నేను, ఇది నా లైఫ్, అప్పుడు అదొక ఇన్సిడెంట్ ఎప్పటికి మర్చిపోయింది. అది మీ నాన్నగారు చనిపోయారు, మీ మదర్ మీతోనే ఉంటున్నారు. అవును. అండ్ ఇంకోటి వచ్చేసి మీ వైఫ్, ఆమె మీకోసం అంటే మిమ్మల్ని ఎలాంటి ప్రెజర్స్ మీ దగ్గర మీకు రాకూడదని, ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆమె జాబ్ చేస్తున్నారు. అండ్ ఇదే టైంలో మీ మదర్ గారి మీద కేర్ కూడా విపరీతంగా తీసుకుంటారంట. సో ఆనంద్ లైఫ్లో వైఫ్ అనేది ఆమె ఎంత ఇంపార్టెంట్, ఆమె లేకపోతే మీ లైఫ్ జీరో అని చెప్పి చాలా మంది చెప్పారు. మీ భార్య గారి సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? నేనైతే అదే చెప్తాను, శివుడికి పార్వతి అమ్మ ఎలాగో అర్ధనారీశ్వరి అంటారు చూసారా, ఆమె నేను అది పరంగా భావిస్తా. నాకు హాఫ్ అనుకుంటా. ఓకే. ఆమె లేకుండా నేను లేను. నేను ఆమె లేకుండా నన్ను ఊహించలేను. అంటే అంత సపోర్ట్, లవ్, ఎఫెక్షన్, కేరింగ్ నాకు తెలిసిన వరకు చాలా తక్కువ మందికి అవి దొరుకుతాయి. సో దీన్ని కూడా నేను గాడ్కి చాలా ఈ విషయంలో రోజు లేచేటప్పుడు దగ్గర నుంచి నేను పండుకునేదాకా కొన్ని 100 సార్లు థ్యాంక్స్ చెప్తాను నేను గాడ్కి. నాకు ఇంత మంచి భార్యని ఇచ్చినందుకు నేను ఆల్వేస్ థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే ఇంట్లో అత్త కోడలు గొడవ ఉంటే మీకు అసలు మెయిన్గా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదే ఆ
కొడుకు అంతే మన సన్ ఫ్యామిలీ రన్ చేసే వ్యక్తికి ఫస్ట్ అసలు సన్ ఎఫెక్ట్ అవుతాడు. అవును. వాడు బయట ప్రశాంతత చెప్పుకోలేడు, ఇంట్లో ఇది చేయలేడు. ఎందుకంటే ఎవరు వినరు, అవును, ఎవరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ అనుకుంటారు. అమ్మకు చెప్తే అమ్మ నేనే రైట్ రా, మీ వైఫే రాంగ్ అంటది. వైఫ్ ఏమో నేనే రైట్, మీ అమ్మనే రాంగ్ అంటది. అలాంటి దాంట్లో మమ్మీని మంచిగా ప్రేమగా చూసుకొని ఆమెను ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఆమె మంచిగా తింటుందా లేదా. ఇప్పుడు మా మమ్మీ కూడా అందుకనే మంచిగా అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నామో అక్కడ ఆమెకు ఒక సర్కిల్ ఉంది. ఆమె ఆ సర్కిల్లో ప్రతి ఒక్కరిది బర్త్డేస్ అవన్నీ జరుగుతుంది వాళ్ళ గ్రూప్లో. వాళ్ళు బయటికి హోటల్కి వెళ్తారు, డ్యాన్స్లు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. కింద ఒక టెంపుల్ ఉంది మాది, హనుమాన్జీ పంచముఖి హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి డైలీ 3 to 4 hours ఈవినింగ్ ఆమె కూర్చుంటుంది. అక్కడ వాళ్ళతోడు వాళ్ళ ఫ్రెండ్స్తో అంతా ఆమె చిట్ చాట్ అవన్నీ జరుగుతుంటుంది. అంటే దేవుడి విషయం ఆ సన్నిధిలో వాళ్ళు కూర్చొని మంచిగా పాజిటివ్ మాటలే మాట్లాడుకుంటారు. సో ఆమె కూడా ఒక సర్కిల్ ఉంది, ఆమె కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మా వైఫ్ కారణం కూడా ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇవన్నీ ఉంటే మనం మనశాంతిగా ఉంటాం ఫస్ట్. అవును, మనం బయటికి వెళ్తే మనకు ఈ టెన్షన్ అసలు ఉండవు. అక్కడ ఏం జరుగుతుందని మనం అసలు పట్టించుకోము. చాలా లక్కీ, చాలా లక్కీ. అది ఉంటే ఒకటి చాలు. ప్లస్ మా పిల్లల్ని ఒకవేళ నేను లేకున్నా కూడా ఎక్కడి నుంచైనా తీసుకురావాలి కాలేజ్ నుంచి ఏమైనా ఉంటే, నేను లేకుంటే మా వైఫ్కి స్కూటీ కొనిచ్చేసాను, ఆమెను వెళ్ళి తీసుకురావడము. అంటే ఈ బాధలు కూడా ఉండవు. నేను వెళ్ళి తీసుకురావాలి కదా అంటే టోటల్గా నన్ను నా మీద ప్రెజర్ పడకుండా చూసుకుంటుంది ఆమె. సూపర్. అంటే నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. మ్యాక్సిమంగా నన్ను హ్యాపీగా ఉంచుదామని చూస్తుంది. అది ఆ పరంగా ఐఎమ్ సో లక్కీ. అండ్ మీరు కొన్నేళ్ల క్రితం బాలీవుడ్లో కూడా మూవీస్ చేశారు. ఆ టైంలో ఒక హీరోతో మీరు సినిమాలో వర్క్ చేశారు. బట్ అప్పుడు అతనికి సక్సెస్ లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో కూడా ఆయన ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఆ హీరో మన టాలీవుడ్ ని ఏళ్తున్నాడు విలన్ గా, బాబీ డియోల్ గారు. అప్పుడు బాబీ డియోల్కి ఇప్పుడు బాబీ డియోల్కి మీరు చూసిన తేడా చెప్పండి. అప్పుడు బాబీ డియోల్ గారిని పట్టించుకునేవారే లేరు. ఓకే. ఇప్పుడు అదే బాబీ డియోల్ కోసం జనాలు వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకంటే నేను తలకోన అడవిలో షూట్ చేస్తున్నా. సినిమా పేరు మీకు ట్యాంగో అండ్ చార్లీ. ఓకే. అజయ్ దేవ్గన్ గారు ఉన్నారు, బాబీ డియోల్ గారు ఉన్నారు. కానీ బాబీ డియోల్ అనేవాడు అట్లా నడుచుకుంటూ వస్తున్నాడు అటు నుంచి. నేను ఇటు నుంచి వెళ్తున్నా, అంటే అడవి కదా వస్తూ పోతుంటాము. కలిసారు ఆయన. కలిసేసి ఏ మ్యాన్ హౌ ఆర్ యూ అన్నారు. ఫైన్ సార్ ఫైన్ అని చెప్పాను. ఆ టైం నేను లాంగ్ హెయిర్ కొంచెం అలా ఉంది. ఓకే. ఆయన సోలోగా వస్తున్నారు పోతున్నారు, అంత లేదు ఆయన స్టాఫ్ కానీ స్టాఫ్ ఏం లేదు, నిజంగా స్టాఫ్ కూడా లేరు. అజయ్ దేవన్ గారికి మాత్రం ఫుల్ ఆ టైంలోనే ఆయన పెద్ద స్టారు. ఇక ఆయన చేతిలో సెటిలైట్ ఫోను పెద్దది, అంటే చాలా బిల్డప్ ఉంది. కానీ బాబీ డియోల్ గారు మాత్రం పాపం అంటే ఒక సింపుల్ ఒక మనలాగా రావడం పోవడం జరుగుతుంది ఆయన. నేను కూడా రీసెంట్లీగా చదివినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యానంటే ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యానంటే మనం హోప్స్ ఎప్పుడు వదలకూడదు. అది ఏ క్షణం ఏమైనా మనిషి జీవితంలో కావచ్చు. వాళ్ళ ఇంట్లోట అతను కూర్చొని తాగుతుంటే వాళ్ళ వైఫ్ పాపం సంపాదించి తెస్తుంది, ఈయన మాత్రం ఇంట్లో తాగుతుంటే వాళ్ళ కొడుకే చెప్పాడట, డాడీ మీకు సిగ్గు లేదా, మమ్మీ సంపాదిస్తుంటే మీరు కూర్చొని తాగుతున్నారంటే. ఆ టైంలో అతనికి చచ్చిపోవాలంత అనిపించిందట. నా జీవితం ఏంది ఇంత దారుణంగా అయిపోయిందని. అప్పుడు లేచి నేను ఒక్కసారికి లేచి నేను మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పేసి ప్రతి డైరెక్టర్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, సార్ నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని అందరికీ రిక్వెస్ట్ చేశారట. అంత బాబీ డియోల్ ధర్మేంద్ర కొడుకు ఎవ్వరు కూడా ఇవ్వలేదట. లాస్ట్కు మన ప్రకాష్ ఝా గారని హిందీ డైరెక్టర్, ఆయన మంచి సినిమాలు తీశారు. ఆయన అప్పుడే వెబ్ సిరీస్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్లో ఇతనికి విలన్ రోల్ ఇచ్చారు, ఆశ్రమ్. ఆ ఆశ్రమ్ వెబ్ సిరీస్లో విలన్ రోలు అసలు ఎలాంటి రోల్ అంటే ఇంకా మీకు చూస్తే అసహ్యం వేసే క్యారెక్టర్ అది. అలాంటి క్యారెక్టర్ చేశాడు ఆయన, అంటే విలన్ రోల్ చేశాడు. కానీ అదే రోల్ అతని జీవితాన్ని మార్చేసింది. దాని తర్వాత మన సందీప్ రెడ్డి గారు అసలు ఆయన మీరు చూస్తే బ్యాక్ ఎన్ని సినిమాలకు హీరోగా చేశాడు.
త్రూ అవుట్ క్యారెక్టర్ అనుకోండి, సాంగ్స్, డ్యాన్స్ అవన్నీ ఉంది. చేసిన అంతకు పేరు రాలేదు. మీరు యానిమల్లో ఒక డైలాగ్ లేదు ఆయనకు. ఒక 5 to నాకు తెలిసిన ఒక 10 minutes to 15 minutes క్యారెక్టర్, అసలు డైలాగే ఉండదు. అలాంటిది ఆ ఒక చిన్న క్యారెక్టర్ అసలు బాబీ డియోల్ లైఫ్ని మార్చేసి ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్నారు. అది అంటే నేను చెప్పేది ఏంటంటే భగవంతుడు మీకు ఎప్పుడు ఏమి ఇస్తాడో అనేది చెప్పి ఇవ్వడు. మన గీతాలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు కర్మన్నే వాధికారస్తే మాఫలే సుఖదాచన అన్నాడు. అంటే మీ కర్మ బతికే వరకే మీ పని, మీ కర్మ మీరు చేయండి, ఫలితం ఏదైతే ఉందో నేను ఇస్తానంటాడు. ఇది పెద్ద ఎగ్జాంపుల్ ఇది మీకు బాబీ డియోల్ గారు. అంటే అంత చేసిన సినిమాలు హీరోగా ఆయనకు ఎప్పుడు పేరు రాలేదు. ఈ చిన్న కర్మ, అంత పెద్ద కర్మ చేస్తే రాలేదు, ఇంత చిన్నది చేస్తే అతను చూడండి ఎంత పెద్ద స్టార్ని చేస్తారు. ఈరోజు మనకు బాబీ డియోల్ గారు దొరకాలన్నా కష్టమే, ఆయన రిలేటివ్స్ దొరకాలన్నా కష్టమే. సో ఎప్పుడైనా ఏదైనా చేంజ్ కావచ్చు. వీ షుడ్ నాట్ లూజ్ హోప్స్. హోప్స్ని ఎప్పుడు మనం లూజ్ చేయొద్దు. మన కర్మ మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనకంటూ ఒక రోజు వస్తుందని నేను నా కోసం, నాకే కాదు ఎవరైతే వాళ్ళ కర్మని కరెక్ట్గా చేసుకుంటారో వాళ్ళకు డెఫినెట్గా ఒక మంచి రోజు వస్తుంది. అది మన ఆర్టిస్టులకు కానీ వేరే ఫీల్డ్లో కానీ ఎవరైనా కానీ వాళ్ళ కర్మని నమ్ముకుంటే చాలు. సూపర్ సార్. 25 ఏళ్ల సినీ ప్రయాణం చేసిన ఆనంద్ ఇకపై ఏం కోరుకుంటున్నారు? జనాలకి ఎలా చూడాలి, జనాలకి ఎలా తను నిరూపించుకోవాలి అనుకుంటున్నారు? ఏ కోరిక మిగిలిపోయి ఉంది? ఏమి కోరికలు లేవు సార్, నిజంగా చెప్తున్నాను మీకు. నాకు ఎలాంటి కోరికలు, చాలామంది ఉంటారు సార్ మీరు హీరోగా చేయాలని అనుకుంటున్నారా, మీకు ఇంకా విలన్గా ఏ రేంజ్లో వెళ్దాం అనుకుంటున్నారని అడుగుతుంటారు. ఏమి కోరికలు లేవు సార్. ఉన్నంత రోజులు మంచిగా మంచి డైరెక్టర్స్తో వర్క్ చేయాలని ఉంది. వాళ్ళు ఏదైతే క్యారెక్టర్ నాకు ఇస్తారో వాళ్ళ ఒక స్క్రిప్ట్ని బట్టి దానికి న్యాయం చేసి నువ్వు ఈ క్యారెక్టర్ బాగా చేసావు ఆనంద్ అని చెప్పుకుంటే చాలు నాకు. ఇంకా మీరు చెప్పినట్టు ఈ బాబీ డియోల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ టైప్లో ఏమైనా లైఫ్లో టర్నింగ్ ట్విస్టింగ్లు వస్తే చాలా హ్యాపీ. అంటే అది కూడా కోరుకోవట్లే, నేను కోరుకోవట్లే, అది నాకు బాబీ డియోల్కి వచ్చింది కదా అని నాకు కూడా వస్తుందన్న చూడండి మీరు ఒక రోజు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ వస్తే చాలా హ్యాపీ. రాకున్నా కూడా ఏదైతే భగవంతుడు నాకు ఇచ్చాడో దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే వర్క్ దొరుకుతూ ఉంటే చాలు. ఏదో ఒకటి మనం మంచి మూవీస్ చేయాలని కోరుకుందాం భగవంతుడిని. మంచి డైరెక్టర్తో మంచి పీపుల్తో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చుట్టుపక్కల ప్రేమగా ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలని నా కోరిక, అంతే. ఇంకా పెద్ద కోరికలు ఏం లేవు. సూపర్ ఆనంద్ గారు, ఎందుకంటే మీతో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నేను కొన్ని విషయాలు తెలుస్తాయి అనుకున్నాను. బట్ పర్సనల్గా నా లైఫ్కి ఉపయోగపడే చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను. మీ కెరీర్ ఇలాగే కొనసాగాలి, చాలా పీక్స్కి వెళ్ళి మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ డైరెక్టర్ గారు ఆయన చనిపోయే వరకు ఏ సినిమా కోసం అయితే కష్టపడ్డారో బ్రహ్మాండ, ఆ సినిమా 29 రిలీజ్ కాబోతుంది. పెద్ద సక్సెస్ అవ్వాలని, మీ టీం మొత్తానికి విజయం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇలాగే కూర్చొని మరి ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.